హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 23న జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రజ్ఞాలబ్ధి పిల్లవాని మానసిక స్థాయిని అంచనా వేస్తుంది. ప్రజ్ఞాలబ్ధి అనేది మనకు పిల్లవాని యొక్క మానసిక స్థాయిని అంచనా వేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఇక్కడ మనకు దీనిని అంటే మనకు ప్రజ్ఞాలబ్ధిని టెర్మన్ అనే జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదటిగా ప్రతిపాదించారు. ఈయన సూచన మేరకే స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ మనకు ప్రజ్ఞాలబ్ధిని దాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే స్టెర్న్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతని ఆధారంగానే ఈయన సూచనల ఆధారంగానే మనకు టెర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఎంఏ అంటే మనకు మెంటల్ ఏజ్, సిఏ అంటే క్రొనాలికల్ ఏజ్, ఎంఏ అంటే మనకు మానసిక వయస్సు, సిఏ అంటే శారీరక వయస్సు సమానమైతే ఐక్యూ 100 లేదా సగటు అవుతుంది అని అంటున్నాడు. మనకు ఐక్యూ ఫార్ములా ఏమి అంటే మనకు MA/CA. ఐక్యూ ఫార్ములా ఏమంటే MA/CA × 100. ఎంఏ మరియు సిఏ సమానం అయితే మనకి ఎంత మిగులుతుంది అంటే 100 మిగులుతుంది. 100 అనేది మనకు సగటు ఐక్యూ కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఎంఏ కంటే సిఏ ఎక్కువ అయితే ఐక్యూ సగటు కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ MA/CA కాబట్టి ఎంఏ కంటే సిఏ అనేది ఎక్కువ అయితే మనకు ఈ వాల్యూ తగ్గితే మనకు ఐక్యూ అనేది తగ్గుతుంది కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి కూడా మనకు సరైనది అవుతుంది. ఎందుకంటే ఎంఏ కంటే సిఏ తక్కువ అయితే ఐక్యూ సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. కావున ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రాధా యొక్క మానసిక వయస్సు 10 సంవత్సరాల 8 నెలలు, శారీరక వయస్సు 8 సంవత్సరాల 4 నెలలు అయిన రాధా యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడుగుతున్నాడు. మనకు మానసిక వయస్సు, ఇప్పుడు మనము మానసిక వయస్సు 10 సంవత్సరాల 8 నెలలు ఉంది కాబట్టి దాన్ని మనము నెలల్లోకి మార్చుకుంటే 10 సంవత్సరాలు అంటే 10 × 12 అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 120. ఇక్కడ 8 నెలలు ఉన్నాయి కాబట్టి 128 నెలలు అనేది మనకు మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్ అవుతుంది. క్రొనాలికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు మనకు 8 సంవత్సరాల 4 నెలలు అంటే 8 × సంవత్సరాలు కాబట్టి 12. 12 96 కాబట్టి 96 + 4 నెలలు అంటే 100 అవుతుంది. క్రానాలికల్ ఏజ్ అనేది 100 అవుతుంది. మెంటల్ ఏజ్ అనేది 128 అవుతుంది. (128/100) × 100 అనేది మనకు ఐక్యూ యొక్క ఫార్ములా కాబట్టి 100 క్యాన్సిల్, మనకు 128 అనేది మనకు ఐక్యూ అనేది అవుతుంది, ప్రజ్ఞాలబ్ధి అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, ఏదైనా ఒక పరీక్ష నిర్వహించి సూచించిన ప్రజ్ఞాలబ్ధి పూర్తిగా విశ్వసనీయము. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఏ పరీక్షనైనా నిర్వహించుకుంటే తీసుకున్న అన్నీ కూడా విలువలు అనేవి విశ్వసనీయతం కావు, అంటే అంత పూర్తిగా నమ్మదగిన విశ్వసనీయత కాదు. కావున స్టేట్మెంట్ ఏ అనేది సరికాదు. స్టేట్మెంట్ బి, ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా ప్రజ్ఞావిహీనంగా ఉండడు, ఎంతో కొంత ప్రజ్ఞతో ఉంటాడు. ప్రజ్ఞకు సంబంధించి శూన్య స్థానం ఉండదు, కానీ ప్రజ్ఞాలబ్ధి సూచి గణాంక విలువలు కాబట్టి శూన్య స్థానంతో ఆరంభమవుతుంది. ఇది నిజం కాదు. ఇక్కడ మనకు స్టేట్మెంట్ బి అనేది మనకు సరైన వాక్యమే కాబట్టి ఏ సరికానిది, బి సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏదో గుర్తించమని అంటున్నాడు. ఆప్షన్ 1, ప్రజ్ఞ అనేది వ్యక్తిలో పుట్టుకతో వచ్చే ఒక సహజమైన అంతర్గత శక్తి. ఇది నిజమే కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2, ఒక వ్యక్తి శారీరక వయస్సుతో పాటు మానసిక వయస్సు కూడా విలోమానుపాతంలో ఉంటుంది అంటున్నారు. అంటే శారీరక వయస్సు తగ్గితే మానసిక వయస్సు పెరుగును, లేదా మానసిక వయస్సు పెరిగితే ఇది తగ్గును, అలా ఉంటుంది. అది మనకు విలోమానుపాతం. కానీ శారీరక వయస్సు, మానసిక వయస్సు అనేవి అనులోమానుపాతంలో ఉంటాయి. కావున అనులోమానుపాతం అంటే ఒక శారీరక వయస్సు పెరిగితే మానసిక వయస్సు కూడా పెరుగును. ఇలానే మనకు మానసిక వయస్సు, శారీరక వయస్సు ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 2 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి.
ఆప్షన్ 3 వ్యక్తులందరిలో ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అనులోమ నిష్పత్తిలో ఉండే భిన్న విలువలు స్థిరంగా ఉంటుంది కావున ఆప్షన్ 3 సరైనదే. ఆప్షన్ 4 సగటు ప్రజ్ఞ గలవారు జనాభాలో ఎక్కువ మంది ఉంటారు. సగటు ప్రజ్ఞ గలవారు ఎక్కువ మంది ఉంటారు. ఏ వ్యక్తి యొక్క ప్రజ్ఞ శూన్యంగా ఉండదని టెర్మన్ మరియు మిర్రెల్లు తెలిపారు. ఆప్షన్ 4 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 2 మాత్రమే మనకు ఇక్కడ విలోమానుపాతం కాకుండా అనులోమానుపాతం అని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల బాలుని మానసిక వయస్సు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకున్నప్పుడు 10 సంవత్సరాల వయసున్న బాలుడి యొక్క మానసిక వయస్సు ఎంత అని అడుగుతాడు. అంటే మనకు అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాల పిల్లవాని యొక్క మానసిక వయస్సు 6. అదే 10 సంవత్సరాల శారీరక వయసు ఉన్నప్పుడు మానసిక వయస్సు ఎంత అన్నప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటే 6 అయింది. 10 సంవత్సరాలకు 6 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ బై తక్కువ తీసుకోవాలి. 6 ఇంటూ ఎక్కువ బై తక్కువ 5 1 జా 5 2 జా 6 2 జా 12 కాబట్టి 12 సంవత్సరాలు అనేది అంటే 10 సంవత్సరాలు శారీరక వయసు ఉంటే 12 సంవత్సరాలు అనేది మానసిక వయసు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, టెర్మన్ మిర్రెల్ 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితిలోని దాదాపు 3000 మంది పైగా పరిశోధనలు జరిపి వారి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సామాన్య సంభావ్యత వక్రాన్ని నార్మల్ ప్రాబబిలిటీ పోలి ఉంది అని ఇక్కడ స్టేట్మెంటే ఇచ్చినాడు. ఇది మనకు స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి, సామాన్య సంభావ్యత వక్రం ప్రకారం అధిక సంఖ్యాకులు 100 నుంచి 130 ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. కానీ మనకు సామాన్య సంభావ్యత వక్రం ప్రకారము 90 నుంచి 110 కలిగిన ఐక్యూ కలిగిన వ్యక్తులు మనకు సాధారణ ప్రజ్ఞ కలిగిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఐక్యూ 25 కంటే తక్కువ. 25 కంటే తక్కువ ఉన్న వ్యక్తులని మూడులు లేదా సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు లేదా అతి తీవ్ర లేదా తీవ్ర బుద్ధిమాంద్యులు అంటారు. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 1 సరైన జతనే. ఆప్షన్ 2 ఐక్యూ 26 నుంచి 49 ఉంటే బుద్ధిహీనులు, శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, టీఎంఆర్ ట్రైన్డ్ మెంటల్ రిటార్డెడ్ మిగతా బుద్ధిమాంద్యులు వీరందరూ కూడా ఐక్యూ 26 నుంచి 49 వరకు ఉంటుంది. ఆప్షన్ 2 కూడా సరైన జతనే. ఆప్షన్ 4 ఐక్యూ 50 to 69 అల్పబుద్ధులు, ప్రాథమిక విద్యా స్థాయి అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు, ఎల్ఎంఆర్ లెర్నర్ మెంటల్ రిటార్డెడ్ స్వల్ప బుద్ధిమాంద్యులు వీరందరూ కూడా మనకు 50 నుంచి 69 ఐక్యూ కలిగి ఉంటారు. ఆప్షన్ 3 కూడా మనకు సరైనది. ఆప్షన్ 4 ఐక్యూ 110 నుంచి 120 119 తెలివి తక్కువ వారు నిదాన అభ్యాసకులు అని అన్నారు. కానీ తెలివి తక్కువ వారు నిదాన అభ్యాసకులు ఎంత ఉంటారు అంటే 90 నుంచి 110 ప్రజ్ఞ కలిగి ఉంటారు. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 4 అనేది మనకు సరికాదు. 90 నుంచి 110 అనేది మనకు సాధారణ స్థాయి బుద్ధిమాంద్యులు, సాధారణ స్థాయి వ్యక్తులు. తెలివి తక్కువ వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది అంటే 70 నుంచి 90 ఐక్యూ ఉంటుంది. 70 నుంచి 90 ఐక్యూ ఉండేది ఎవరు అంటే తెలివి తక్కువ వారు. 110 నుంచి 120 119 వరకు ఉండే వ్యక్తులు ఎవరు అంటే ఉన్నత ప్రతిభావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతులు అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, అతడి మానసిక వయస్సు 4 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే ఇప్పుడు మనకు శారీరక వయస్సు ఎంత అన్నాడు 10 అన్నాడు, మానసిక వయస్సు 4 అంటే 4/10 × 100. ఇది ఎట్లా వేసుకున్నామంటే మనకు ప్రజ్ఞాలబ్ధి సూత్రము MA/CA × 100. MA అంటే మనకు మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు 4 కాబట్టి 4 వేసుకున్నాము. శారీరక వయస్సు 10 కాబట్టి 10 వేసుకున్నాం. ఇప్పుడు 0 0 క్యాన్సల్ 40 అంటే ఐక్యూ ఎంత ఉన్నట్లు 40 ఉన్నట్లు. ఇందాకే చెప్పుకున్నాం ఐక్యూ 40 ఉన్నది అంటే సగటు కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటారు అని అంటాం. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణ ఏ విధంగా ఉంటుందంటే సుమారు సాధారణ లేదా గంటాకారంలో ఉంటుంది అని చెప్తాము. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. రోహిత్ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ మోహిత్. ఇక్కడ యాజ్ అనేది మనకు ఉంటే మనము కంపారిటివ్ డిగ్రీలో నాట్ అనేది ఉపయోగించి
కంపారిటివ్ ఫామ్ రాస్తాము. కావున మోహిత్ ఈజ్ నాట్ బ్రేవర్ దాన్ రోహిత్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ మనకు క్లవర్ అనేది పాజిటివ్ డిగ్రీ అవుతుంది, క్లవరర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, క్లవరెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇలా మనకు ఇన్కరెక్ట్ పేరు ఏదో గుర్తించమంటున్నాడు. నోబుల్, నోబులర్, నోబులెస్ట్ ఇది కూడా మనకు సరైన జతనే. నెక్స్ట్ యూస్ఫుల్, యూస్ఫుల్లర్, యూస్ఫుల్లెస్ట్ ఇక్కడ ఇది మనకు సరికాని జతగా గుర్తించాలి. ఎందుకంటే యూస్ఫుల్లో 2 ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి. 2 ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి మోర్, మోస్ట్ అనేది యాడ్ చేయాలి. ఒకే ఓవెల్ సౌండ్ ఉంటే దానికి ఈఆర్ లేదా ఈఎస్టీ అనేది యాడ్ చేస్తాము. కావున యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ యూస్ఫుల్లర్, యూస్ఫుల్లెస్ట్ ఉండేది కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. జెంటిల్, జెంట్లర్, జెంట్లెస్ట్ అనేది మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్ అనే దానికి కంపారిటివ్ డిగ్రీ ఏదంటే బెటర్, బ్యాడ్, వర్స్, ఫర్దర్, ఓల్డర్ ఇది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 A2, B1, C3, D4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. కంపారిటివ్ డిగ్రీలో నో మౌంటైన్ ఇన్ ఇండియా ఈజ్ హయ్యర్ దాన్ కాంచనజంగా. ఇక్కడ మనకు సూపర్ రిలేటివ్ డిగ్రీ అంటే మనకు ది అనేది ఉండాలి కాబట్టి ఈ 4 ఆప్షన్లో ది అనేది ఒకదానికే ఉంది. కాంచనజంగా ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సూపర్లేటివ్ డిగ్రీ. సచిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ రాయాలి కాబట్టి మనకు ఏది సరైనది అవుతుంది అంటే ఆప్షన్ 1 సచిన్ ఈజ్ ద గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా ఇది మనకు సరైనది అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ప్రెటియర్ అనేది మనకు ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడ అది మనము ప్రెట్టియెస్ట్ అవుతుందా లేకపోతే మోర్ ప్రెట్టియర్ అవుతుందా అది మనం ఐడెంటిఫై చేయాలి. ప్రెట్టియర్లో ఏ అనేది ఉంది, ఈ అనేది ఉంది. ఓకేనా, అంటే 2 ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోర్ అని ఉపయోగించాలి. కానీ మోర్ అని ఉపయోగించిన తర్వాత ఈఆర్ అనేది మనకు ఉపయోగించకూడదు కాబట్టి ఆప్షన్ 1 మనకు సరికాని వాక్యము. ఆప్షన్ 2 చూద్దాం. షీ ఈజ్ ప్రెటియర్ దాన్ హర్ సిస్టర్ ఇది మనకు సరైనది అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. మోస్ట్ ప్రెటియర్, మోస్ట్ అని ఉపయోగించిన తర్వాత మనకు మోస్ట్ అనేది దేంట్లో ఉపయోగిస్తామంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాము. కావున మోస్ట్ అని ఉపయోగించిన తర్వాత ప్రెట్టి అనేది ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ ప్రెట్టియర్ అని ఉపయోగించినాను కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ప్రెట్టియెస్ట్ అనేది మనకు సరికాదు. కావున ఆప్షన్ 4 కూడా సరికాదు. ఆప్షన్ 2 సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఫ్యూ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ట్రాన్స్ఫర్మేషన్స్. స్టేట్మెంట్ అనేది మనకు సరైనది. ఎందుకంటే వెరీ ఫ్యూ అనేది ఏ సెంటెన్స్లో ఎక్కువ ఉపయోగిస్తాము అంటే పాజిటివ్ డిగ్రీలోనే ఉపయోగిస్తాము. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాము. ఆ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ డిగ్రీగానే గుర్తించాలి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఈజ్ ఆఫెన్ యూజ్డ్ సూపర్లేటివ్ డిగ్రీ. వన్ ఆఫ్ ద అనేది మనం ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తామంటే సూపర్లేటివ్ డిగ్రీలో. కావున బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ పాజిటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జైపూర్. ఇక్కడ మనకు వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో వస్తే మనకు సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ అనేది మనము వాడాలి. కాబట్టి జైపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెటర్ దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో బెస్ట్ అని వాడతాము. వరస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. మోర్ అనే దానికి మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. లెస్ అనే దానికి లీస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కావున ఆప్షన్ 1 A2, B3, C4, D1 అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. ఇన్కరెక్ట్ పెయిర్ ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది, కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఇక్కడ ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. దాంట్లో ఉపయోగించే పదాలు లిటిల్, లెస్, లీస్ట్ ఇది మనకు సరైన పేరే అవుతుంది. మచ్, మోర్, మోస్ట్ ఇది కూడా మనకు సరైన పేరే అవుతుంది. మెనీ, మోర్, మోస్ట్ ఇది కూడా మనకు సరైన పేరే అవుతుంది. గుడ్ ఇక్కడ గుడ్డర్, గుడ్డెస్ట్ అని ఉంది. కానీ గుడ్ అనే దానికి మనము బెటర్, బెస్ట్ అనేది సరైన ఫామ్ ఉపయోగించాల్సి ఉంటుంది. కావున ఆప్షన్ 4 సరికాదు.
ఇక్కడ గుడర్ బదులు బెటర్ అనేది వాడాలి, గుడ్డెస్ట్ బదులు బెస్ట్ అనేది వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ రెండు పూర్ణ సంఖ్యలు ఏ మరియు బిలను a+b ఒక పూర్ణ సంఖ్య అగును. అంటే ఏవైనా ఏ లేదా బి అనే సంఖ్యలు పూర్ణ సంఖ్యలే ఉండాలి. పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, 0 కూడా ఉండాలి. ఏవైనా రెండు సంఖ్యలు తీసుకొని a+b చేస్తే పూర్ణ సంఖ్యనే ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1 + 1 చేసినాం. -1 + 1 చేస్తే మనకు 0 వస్తుంది. అంటే 0 అనేది మనకు పూర్ణ సంఖ్యనే కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి ఏ మరియు బి రెండు పూర్ణ సంఖ్యలు అయితే a - b పూర్ణాంకం అవుతుంది. ఇక్కడ పూర్ణాంకం అంటే ఏమి, 0 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉండాలి, వాటిని పూర్ణాంకం అంటారు. దీంట్లో పూర్ణాంకాల్లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు. ఏమంటున్నాడు, రెండింటిని మైనస్ చేస్తే a - b చేయాలంటున్నారు. రెండింటిని మైనస్ చేస్తే మనకు పూర్ణాంకం వస్తుంది అంటున్నారు. రెండు పూర్ణ సంఖ్యలని ఇప్పుడు మనకు 3 - 3 అనేది పూర్ణ సంఖ్య ఒకటి, +1 అనేది ఒక పూర్ణ సంఖ్య. ఆ రెండింటిని మనం మైనస్ చేయాలి కాబట్టి -3 -1 చేస్తే మనకేమవుతుంది అంటే -3 + 1 -4 అనేది వస్తుంది. -4 అనేది మనకు పూర్ణాంకం కాదు, అదొక పూర్ణ సంఖ్య. కావున ఆప్షన్ బి స్టేట్మెంట్ బి సరికాదు. ఇట్లాంటి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏవైనా నంబర్స్ మనం తీసుకొని అది సరైన స్టేట్మెంటా కాదా అని మనం నిర్ధారించుకోవాలి. కాబట్టి ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, 17 -21 = డాష్ ఫలితం ఒక పూర్ణ సంఖ్య అంటున్నారు. ఇక్కడ మనకి ఈ రెండింటిని చేస్తే మనకు పూర్ణ సంఖ్య వస్తుందా లేదా అంటే మనకు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 17 + 21 17 + 21 చేస్తే 38 అవుతుంది. 38 అనేది మనకు ఒక పూర్ణ సంఖ్య కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి -8 + ½ -9 = -9 + ½ -8 అంటే ఏమైనా ఈ -9 అనేది ముందుకు వచ్చింది, -8 అనేది తర్వాత వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని మనం ఏం మారినాయంటే స్థలాలు, అంటే వాటి యొక్క స్థితిని మార్చుకున్నాయి కాబట్టి స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అని ఇచ్చినాడు. స్టేట్మెంట్ బి మనకు సరైనదే. స్థిత్యంతర ధర్మం అంటే అర్థం ఏమి అంటే వాటి యొక్క స్థానాలు మార్చుకోవడాన్నే మనకు స్థిత్యంతర ధర్మం అంటారు. కావున స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవే, ఏ బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ + ½ b + c నెక్స్ట్ a + ½ + c అంటే మనకు ఫస్ట్ b + c అనేది ఒక గ్రూప్గా యాడ్ అయినాయి, తర్వాత a + b అనేది ఒక గ్రూప్గా యాడ్ అయినాయి. అంటే ఇక్కడ ఇది మనకి ఏ నియమం అవుతుంది అంటే సహచర ధర్మం అవుతుంది. అంటే ఫస్ట్ ఇవి రెండు సహచరులుగా ఉండేవి, తర్వాత ఏమైనా ఇక్కడ ఇవి రెండు సహచరులుగా ఉన్నాయి అంటే బాగా గమనించండి. ఫస్ట్ ఇవి రెండు సహచరులుగా ఉన్నాయి, తర్వాత ఆ సహచరిని మార్చుకొని a + bని సహచరంగా చేసుకుంది. కావున ఇది సహచర ధర్మం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి a + 0 = a = 0 + a ఇది మనకు గుణాకార తత్సమాంశం అని అన్నారు. కానీ మనకి ఇక్కడ సంకలన తత్సమాంశం అని ఉండాలి. సంకలన తత్సమాంశం. గుణాకార తత్సమాంశం అంటే ఏమి అంటే a × 1 = a, 1 × a = a అంటే మనం ఏదైనా ఒక నంబర్ని 1తో ఇంటూ చేస్తే మనకు అదే నంబర్ వస్తుంది అని తెలియజేసేదే అది గుణాకార తత్సమాంశం అవుతుంది. మనకు సంకలన తత్సమాంశం అంటే ఏమి అంటే ఏదైనా ఒక నంబర్కి 0 అనేది యాడ్ చేస్తే మనకు అదే నంబర్ వస్తుంది అని తెలియజేసేదే సంకలన తత్సమాంశం. కావున స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్విజ్లో 3 వరుస రౌండ్లో జట్టు ఏ స్కోరు 40, 10, 0, జట్టు బి స్కోరు 10, 0, -40. ఏ జట్టు ఎక్కువ స్కోర్ చేసింది అంటే మనకు ఫస్ట్ జట్టు ఏది స్కోర్ ఎంత అవుతుంది అంటే మొత్తం కలిపితే 50 స్కోర్ అవుతుంది. జట్టు బి స్కోర్ కలిపితే అంటే మనకు +10 -40 చేస్తే -30 అవుతుంది. ఏ స్కోర్ ఎక్కువ చేసింది జట్టు అంటే ఏ జట్టు చేసింది. కావున జట్టు ఏ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఒక ధన
మరియు ఒక రుణ పూర్ణ సంఖ్యల గుణాకారం ఎల్లప్పుడూ రుణ సంఖ్య. ఇలా మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పినాను, మనం ఒక నంబర్లు అనుకొని ఆ స్టేట్మెంట్ సరైనదో కాదు నిర్ధారించాలి. ఒక ధన రుణ పూర్ణ సంఖ్యలు అన్నాడు, వాటిని ఏం చేయాలా, గుణాకారం చేయాలంట. అది ఎల్లప్పుడూ ఏమొస్తుందంట, రుణపూర్ణ సంఖ్య వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ -3 -2 వాటిని ఏం చేసేయాలా, గుణాకారం చేయాలి కాబట్టి ఇంటూ 3 2 6 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ అంటే +6. ఇక్కడ ఏమొచ్చింది, +6 వచ్చింది అంటే ధన పూర్ణ సంఖ్య వచ్చింది. ఇక్కడ మనకు రుణపూర్ణ సంఖ్యనే వస్తుందని అన్నాడు, కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, a ఇంటూ ఆఫ్ -b ఈక్వల్ టు -a ఇంటూ b. ఇక్కడ ఇది మనం రెండింటిని ఇంటూ చేసుకుంటే ఏ ముందు ఏం లేకపోతే ఏమున్నట్టు ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అంటే మైనసే అవుతుంది. ఏ ఇంటూ బి ఏమవుతుంది అంటే ఏబి అవుతుంది, కావున -ab ఉండాలి. అలాగే ఇక్కడ బి ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, -a ఇంటూ -b ఉన్నట్టు, +b ఉన్నట్టు. మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఏ ఇంటూ బి ఏమవుతుంది అంటే ఏబి అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, +ab ఇచ్చినాడు. కనుక మనం ఏం రాయాలి, రెండిట్లో ఏమొచ్చినాయి అంటే -ab వచ్చినాయి. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏబి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య. 2 రుణపూర్ణ సంఖ్యలు అంటే -3 ఇంటూ -4 లబ్ధం ఏం చేయాలి అంటే గుణాకారం చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్. 3 ఇంటూ 4 3 4 = 12 అంటే ధనపూర్ణ సంఖ్యనే వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఏ ఇంటూ బి చేస్తే ఏమవుతుంది, ఏబి అవుతుంది. ఇక్కడ మనకు -ab అని ఇచ్చినాడు, కావున స్టేట్మెంట్ బి సరికాదు, +ab అనేది సరైనది అవుతుంది. కావున ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ a ఇంటూ బి ఈక్వల్ టు b ఇంటూ a. ఇవి మనకు స్థానాలు మార్చుకున్నాయి. ఇలా ఎక్కడ అంటే గుణాకారంలో ఉన్నప్పుడు, కాబట్టి గుణాకార వినిమయ ధర్మం లేదా గుణాకార స్థిత్యంతర ధర్మం. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి, ఏ మరియు బిలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు అయితే a ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్యనే. చూద్దాం, ఏ అంటే మనకు ఒక సంఖ్య తీసుకుందాము -3, ఇంకొక సంఖ్య -5 తీసుకుందాం. 2 పూర్ణ సంఖ్యలు, వాటిని ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 5 = 15 +15 అనేది మనకు పూర్ణ సంఖ్యనే కాబట్టి ఏ 2 పూర్ణ సంఖ్యలు తీసుకున్నా వాటి లబ్ధం మనకు పూర్ణ సంఖ్య వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది, అంటే ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. ఇక్కడ గుణాకార సహచర న్యాయం. ఇందాక సహచర న్యాయం అంటే చెప్పుకున్నాం కదా, అంటే సహచరులను మార్చడం అనేది. ఇక్కడ గుణాకారం అనేది ఉంది కాబట్టి గుణాకార సహచర న్యాయము. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ మనకు విభాగ న్యాయం. దీన్ని మనం అంటే ఈ ఏని బీని ఇంటూ చేయాలి, అలాగే సిని కూడా ఇంటూ చేయాలి. ఇలా ఇంటూ చేసే దాన్ని మనం ఏమంటారంటే విభాగ న్యాయం అంటారు. కావున స్టేట్మెంట్ బి కూడా సరైనదే, అంటే ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది ఏది అంటే చూద్దాం. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను 1తో భాగహారం చేసిన అదే పూర్ణ సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే దానిని భాగిస్తే మనకు 8 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యతో భాగించగా భాగఫలం రుణాత్మకం. ధనపూర్ణ సంఖ్య అంటే +8 రుణపూర్ణ సంఖ్యతో భాగించినప్పుడు అంటే -4 4 1 = 4 2 = ఇక్కడ మనకు మైనస్ అనేది ఉంది కాబట్టి ఇట్లా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ అనేది తీసుకుంటాము, కావున రుణాత్మకమని వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3, ఒక రుణపూర్ణ సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యకు భాగించిన భాగఫలం రుణాత్మకమే. అంటే -8 -4 +4 చేసిన మనకు రుణాత్మకమే వస్తుంది. 4 1 = 4 2 = కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, ఒక రుణపూర్ణ సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం ఏమవుతుంది అంటే -4
బై -8 అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 1 జా 1 4 1 జా 4 2 జా 1/2 అనేది వస్తుంది. అంటే ప్లస్ 1/2 వస్తుంది కాబట్టి ఇక్కడ రుణాత్మకం అని ఉంది కానీ ధనాత్మకం అనేది వస్తుంది. కావున ఆప్షన్ 4 అనేది మనకు రుణాత్మకం కాకుండా ధనాత్మకం అని ఉండాలి. ఆప్షన్ 4 సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -2 మార్కులు మరియు సమాధానం రాయని వాటికి 0 మార్కులు ఇవ్వబడినది. క్వశ్చన్ ఏ. స్టేట్మెంట్ ఏ. రాధిక 20 మార్కులు పొందింది. ఆమె 12 సరైన సమాధానాలు రాసినచో ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాసింది? ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన మార్కులు ఎన్ని అంటే 20 మార్కులు వచ్చినాయి. ప్రశ్నలు సరైన సమాధానాలు ఎన్ని రాసింది అంటే 12. అంటే ప్రతి సరైన సమాధానానికి ఎన్ని మార్కులు ఇవ్వాలని చెప్పినారు? +3 మార్కులు. కాబట్టి ఇంటూ 3 చేయాలి. 12 3 36. అంటే యాక్చువల్గా రావాల్సింది 36 మార్క్స్ రావాలి. కానీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 20 మార్క్స్ వచ్చినాయి. అంటే మనకు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 16 మార్క్స్. అంటే 16 మార్క్స్ కట్ అయినాయి అంటే ఏమి? తప్పు రాసిందని అర్థం. 16 మార్క్స్ వచ్చినాయంటే ప్రతి క్వశ్చన్కి -2 మార్కులు కాబట్టి -2తో మనం భాగాహారం చేస్తే 2 1 2 8 అంటే -8. అంటే ఎన్ని క్వశ్చన్లు మనం తప్పు రాసిందని అర్థము? 8 క్వశ్చన్లు తప్పు రాసిందని అర్థము. కావున ఏ 8 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, మోహిని -5 మార్కులు పొందింది. ఆమె 7 సరైన సమాధానాలు రాసినచో ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాసింది అని చెప్పాలి. ఇక్కడ 7 సమాధానాలు అంటే మనకు +3 కాబట్టి 7 × 3 7 3 21. ఇక్కడ -5 వచ్చినాయి. అంటే -5 వచ్చినాయి కాబట్టి మనము +5ని కలుపుకోవాలి. అంటే 26. అంటే -5 తీసేసినా కూడా మనకు ఈ వచ్చిన మార్కుల నుంచి ప్లస్ చేసేయాలి. 26 అనేది వస్తుంది. బై 2 చేయాలి కాబట్టి ప్రతి తప్పుదానికి 2 చేయాలి కాబట్టి 2 1 2 13 కాబట్టి మోహిని ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు తప్పు రాసింది అంటే 13 క్వశ్చన్స్కి. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. A 8 B 13. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1. భూమి చుట్టూ ఆవరించిన గాలిని వాతావరణం అంటారు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. గాలి వీచే దిశను తెలిపే యంత్రం ఆధారంగా ఒక ప్రదేశంలో గాలి ఏ దిశలో వస్తుందో తెలుసుకోవచ్చు. కదిలే గాలిని పవనం అంటారు. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ ఆప్షన్ 3. మన వాతావరణంలోకి పైకి వెళ్ళే కొలది గాలి పలచబడుతుంది. ఇది మనకు సరైనది. అందుకే పైకి వెళ్ళే కొలది ఇప్పుడు పర్వతాలు ఎక్కేవారు పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తారు. కావున ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4. గాలి అపారదర్శకమైనది. మనం దాని గుండా చూడలేము. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంటుంది. దాని గుండా మనం చూడగలం కాబట్టి గాలి అనేది మనకు పారదర్శకం అంటే దాని గుండా చూడగలము అని ఉండాలి. కావున ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. గాలి యొక్క ధర్మాలలో సరికాని దానిని గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1. గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తుంది. మనకు ఆప్షన్ 1 సరైనది. ఎందుకంటే గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉంటుంది. ఇది కూడా మనకు సరైనదే. గాలి పీడనాన్ని కలుగజేస్తుంది. ఇది కూడా మనకు సరైనదే. గాలి నీలం రంగు వాయు పదార్థము. ఇక్కడ మనకు గాలికి అనేది రంగు అనేది ఉండదు. రంగు లేని వాయు పదార్థం. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్. మనం భూమి నుండి పైకి వెళ్ళే కొలది గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. మనకు సరిపడా ఆక్సిజన్ లభించదు. కావున పర్వతారోహకులు తమకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు. ఇందాకే మనం అంటే హిల్స్ని ఎక్కేటప్పుడు క్లైంబింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు. ఎందుకు అంటే అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఆప్షన్ని స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఇది కూడా మనకు సరైనదే. గాలిలోని చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు ఘనీభవించడం వలన చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. దీనిని ద్రవీభవనం అంటారు. ఇక్కడ మనకు తప్పు ఉంది. ఎందుకంటే నీటి బిందువులు చల్లగా మారడం అనేది అంటే గాలి చల్లని ఉపరితలం తాకినప్పుడు అది ఘనీభవించడం వలన చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడడం అనేది మనకు సాంద్రీకరణ అవుతుంది. ఘనీభవనం కాదు, సాంద్రీకరణం అవుతుంది. ఇక్కడ మనకు ద్రవీభవనం ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే. గాలిలో అధిక భాగం ఉన్న అంశం
నైట్రోజన్ అంటే నత్రజని. నైట్రోజన్ మండుటకు సహాయపడను. నైట్రోజన్ అనేది 78% మన చుట్టూ ఉంటుందే కానీ అది మనకు మండుటకు సహాయపడదు. ఆక్సిజన్ అనేది మనకు మండుటకు సహాయపడుతుంది. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న చోట ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. కావున ఇది నిజమే కాబట్టి ఆప్షన్ బి సరైనది. స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ సి, ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. స్టేట్మెంట్ సి కూడా సరైనదే. కావున బీసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులు కలిపి ఎంత శాతం అంటే 97% వరకు ఉంటాయని అంటున్నారు. కానీ 97% కాదు, 99%. ఆక్సిజన్ 78% ఉంటే నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ 21% ఉంటుంది. ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే 99% అవుతుంది. కావున ఆప్షన్ 1 సరికాదు. మిగిలిన 3 ఆప్షన్లు మనకు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్, సజీవుల యొక్క దేహం కణాలు అనే చిన్న ప్రమాణాలతో తయారు చేయబడుతుంది. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపరి పొరతో ఆవరించబడి ఉంటుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి, మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకం కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. స్టేట్మెంట్ బి సి కూడా సరైనదే. అంటే ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఇక్కడ మనకు సరైన వాక్యం కానిది ఏది అంటే, ఎడారి మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించే ఆకుపచ్చని పత్రాలను కలిగి ఉంటాయని అంటున్నారు. కానీ ఎడారి మొక్కలు పత్రాలను కలిగి ఉండవు. ఎందుకంటే ఆ ఎండకి ఆ పత్రాలు అనేవి ఎండిపోతాయి కాబట్టి, పత్రాలు అనేవి బాష్పోత్సేకం ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి పత్రాలు ఉంటాయి. కాండాలు అనేవి కలిగి ఉంటాయి. ఆకుపచ్చని కాండాలు కలిగి ఉంటాయి ఎడారి మొక్కలు. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా మనకు సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగ క్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగింది అంటే అక్కడ పిండి పదార్థం తయారవుతుంది పత్రాలలో అని చెప్పవచ్చు. కావున స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, పిండి పదార్థం అనేది ఒక ప్రోటీన్ అంటున్నారు. పిండి పదార్థం అనేది మనకు ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే చూద్దాం. ఆప్షన్ 1, శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేయగలవు. ఇది మనకు ఆప్షన్ 1 సరైనదే. ఆ శైవలాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆప్షన్ 2, నెపంథిస్ మొక్క ఒక స్వయం పోషక మొక్క మాత్రమే అని అంటున్నారు. కానీ నెపంథిస్ అనే మొక్క స్వయం పోషక మొక్క మాత్రమే కాకుండా కీటకాహార మొక్క కూడా అంటే కీటకాలను వాటి యొక్క కూజా వంటి ఆకారంలో నిర్మాణంలో ఉంచుకొని కీటకాలు వచ్చిన వెంటనే వాటిని మూసేసుకుంటాయి. అలా వాటిని కీటకాహార మొక్కలు అంటారు. కావున ఆప్షన్ 2 సరికాదు వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 3, ఆప్షన్ 4 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే, లైకేన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను శిలీంధ్రం మరొక భాగస్వామిగాను కలిసి ఉంటాయి. లైకేన్లో ఏవేవి కలిసి ఉంటాయంటే శిలీంధ్రము, శైవలం. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలాలకు అందించగా బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. స్టేట్మెంట్ బి సరైనదే. కాబట్టి ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గణిత పేటికలోని సామాగ్రికి సంబంధించినది ఏది అంటే గ్రిడ్ పేపర్ అనేది మనకు గణిత పేటికలో ఉండవు. గణిత పేటికలు ఎన్ని ఉంటాయంటే 7 వస్తువులు ఉంటాయి. పూసల చట్రం, భిన్నాల చట్రము, డామినో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పూసల చట్రం ఆధారంగా బోధించడానికి ప్రతికూలమైన గణిత భావన అంటే పూసల చట్రం ఆధారంగా దానిని బోధించలేము అని అర్థం. మనకు భిన్నాల భావన అనేది మనకు పూసల చట్రం ద్వారా బోధించలేము. భిన్నాలని దేంతో బోధిస్తాము అంటే భిన్నాల చట్రంతో బోధిస్తాము. ఈ సంఖ్యలను పోల్చడం, కూడికల తీసివేతలు నేర్పించడం, దశాంశ సంఖ్యల పరిచయం చేయడం అనేది మనకు పూసల చట్రం ద్వారా చేయవచ్చు. భిన్నాల పరిచయం చేయడం అనేది పూసల చట్రం ద్వారా చేయడం కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్,
గణిత పేటికలోని డామినో కార్డులు ఈ ఆకారంలో ఉంటాయి. మనకు డామినో కార్డులు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. వాటికి రంధ్రాలు కలిగి ఉంటాయి. ఈ డామినోని మనం 2-1 డామినో అని పిలుస్తాము. అంటే ఎన్ని హోల్స్ ఉంటే అన్నిటికీ ఆ పేర్లను చెప్తాము. కావున ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి కాబట్టి దీర్ఘ చతురస్రాకారం అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, గణిత పేటికలోని డామినో కార్డుల సంఖ్య ఎంత అంటే 55 అనేది మనకు గణిత పేటికలో ఉన్న డామినో కార్డుల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, గణిత పేటికలోని దీర్ఘ చతురస్ర భావన బోధించుటకు ఏ బోధనా ఉపకరణ ఉపయోగపడుతుంది అంటే మనకు డామినో కార్డులు అనేవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి కాబట్టి డామినోలు దీర్ఘ చతురస్రాకార భావనను బోధించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోహణ అవరోహణ క్రమం భావన బోధించడానికి గణిత పేటికలో ఈ బోధనా సామాగ్రి ఉపకరిస్తుంది. ఇప్పుడు మనకు ఘనాకార కడ్డీలు అనేవి 1 యూనిట్, 2 యూనిట్లు, 3 యూనిట్లు ఇలా ఆరోహణ అవరోహణ క్రమాన్ని బోధించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఘనాకారం కడ్డీలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యూసినియర్ పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యల కూడికలు తీసివేతలు ఆరోహణ క్రమం అవరోహణ క్రమాల గురించి బోధించవచ్చు. 20 లోపు సంఖ్యల యొక్క కూడికలు తీసివేతలు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం గురించి క్యూసినియర్ పట్టీల యొక్క భాగాహారము గుణాకారాలు చేయవచ్చు. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 795 × 845 పై గుణాకారాన్ని బోధించడానికి గణిత పేటికలో ఏ బోధన సామాగ్రి ఉపకరిస్తుంది అంటే పెద్ద పెద్ద గుణాకారాలను చేయడానికి కూడా మనకు ఏది ఉపయోగపడుతుంది అంటే ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు అనేవి ఉపయోగపడుతుంది. జాన్ నేపియర్ అనే వ్యక్తి గుణాకారాలను సులువుగా చేయడానికి తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కొబిన్ దీని ద్వారా అభ్యసించే శాతం ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. మనకు చూడడం ద్వారా ఎక్కువగా గుర్తుంటుంది అనేది అభ్యసించే శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులోని ప్రత్యక్ష అనుభవాల విస్తృతి క్రింద నుండి పైకి పోయే కొలది తగ్గుతుంది. క్రింద మనకు ప్రత్యక్ష అనుభవాలు ఎక్కువ ఉంటాయి, పైకి పోయే కొలది ప్రత్యక్ష అనుభవాలు తక్కువగా ఉంటాయి కాబట్టి తగ్గుతుంది అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 9966883021 అనే నంబర్కి వాట్సాప్లో ఎగ్జామ్ సిరీస్ అని టైప్ చేస్తే మీ ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ డిఎస్సి వరకు పొందవచ్చు. థ్యాంక్ యూ.